నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్కులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ బిరుదాంకితులు చింతా రుక్మాంగదరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. భార్యలు చెప్తూ ఉంటారండి, మా భర్త రకరకాల వ్యసనాల బారిన పడ్డాడండి, మా మాట వినడు. కొంతమంది చెప్తుంటారు, రాత్రి ఫుల్గా తాగేసి వచ్చి ఫుల్గా ఇబ్బంది పెడతాడు, కొట్టడం దాకా వెళ్తాడు, తిట్టడం దాకా వెళ్తాడు, ఇక రాత్రి అంతా నసపెడతాడు. తాగకపోతే మాత్రం దేవుడు. పొద్దున్న అవన్నీ మర్చిపోయి అయ్యో ఇలా చేశానా అని అంటుంటాడు. అని అంటే పాపం బాధ అనిపిస్తుంది. అటువంటి సిచ్యువేషన్ ఎవరు ఫేస్ చేయకూడదు. ఇక కొంతమంది అయితే ఇక పొద్దున్నే మొదలు పెడతాడండి, సూర్యోదయం అవటం మొదలు ఈయన ఈయన వ్యాపారం మొదలు పెడతాడు అని చెప్తుంటారు. అసలు ఈ వ్యసనాల బారిన పడిపోయి కుటుంబాన్ని పట్టించుకోకుండా ఆ భార్య కుటుంబాన్ని పోషిస్తూ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఉంటారు ఆడవాళ్ళు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏదైనా మంచి పరిహారం ఉందండి ప్రేక్షకులకు ఉపయోగం? ఖచ్చితంగా ఉంది. ఉమ్, ఇది ఎంతో మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు భార్య, పిల్లలు, కుటుంబము ఈ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేశారు. ఎందుకంటే బాధితులు వాళ్ళే. వాళ్ళే కాబట్టి. ఇప్పుడు భార్య అంటే 7వ స్థానము, కుటుంబం అంటే 2వ స్థానము, పిల్లలంటే 5వ స్థానం. ఈ 3 స్థానాలు వీక్ అయినప్పుడు ఈ స్థానాధిపతులు వి- ఏ విధంగానూ కంఫర్ట్ జోన్ లేనప్పుడు ఏమవుతుంది, ఆ 3 స్థానాలు బాధించబడతాయి. అంటే సప్తమ స్థానం అంటే జీవిత భాగస్వామి, తత్సంబంధ గ్రహము బలహీనపడ్డము, రాహుకేతుచారులో తిరగడము, నీచపడడము, దుస్థానంలో పడ్డము. అదే కొంత ద్వితీయాధిపతి, పంచమాధిపతి. ఈ కారకత్వాలను బాధించబడితేనే కదా అర్థం. అవును. ఆ ప్లేస్లో కంఫర్ట్గా లేకపోతే రైట్. డబ్బును వ్యసనాలకే ఖర్చు పెడితేనే అందుకోసం డబ్బు వస్తామని ఆలోచించడము. రైట్. ఒక భర్త భార్య ఏం చేసినా దానికి ఏదో ఒకటి చెప్పేవాడు ఉంటాడు. రివర్స్ లో. ఏం చేసినా ఆయన ఒకరోజు వస్తే ఆమె ఆమ్లెట్ చేసి పెట్టింది తింటాడండి, ఈసిరి గోడ కొట్టాడు. ఎందుకండి అలా చేశారు? నేను ఈరోజు ఎగ్ లాగా తినాలనుకున్నాను, నువ్వు ఇలా చేసావు. నువ్వు ఇలా చేసావు, నాకు నచ్చదు. సరే మరుసటి రోజు వస్తే ఎగ్ పెట్టింది, ఈసిరి గోడ కొట్టేశాడు. ఈరోజు నేను ఆమ్లెట్ తినాలనుకున్నాను. బా. మరుసటి రోజు వచ్చాడు, నరకం. అదొకటి ఇదొకటి, ఆమ్లెట్ ఒకటి ఎగ్ ఒకటి పెట్టింది, ఈసిరి కొట్టేశాడు. ఈరోజు నాకు ఏది తినాలని లేదు. తినాలని అమ్మ బాబోయ్. ఇట్లాంటివి వస్తుంటాయి మీ దగ్గరికి, చెప్తూ ఉంటారా? బా, నరకం కదా. మరి ఎట్లా అనిపించాలి? మరి ఎట్లా ఆమె అర్థం చేసుకోవాలి? భర్త స్థానం ఎంత వ్యతిరేకంగా ఉంది. ఉమ్. కనీసం భార్య తల్లి తర్వాత అంతర్స్థానం భార్యది. ఆమె చేసి ప్రేమతో తన భర్త కడుపునే తినాలని ఎవరు కోరుకుంటారు? కొన్ని ప్రధానమంత్రి ఫోన్ చేస్తాడు, నన్ను తిన్నామని. లేదు. అది తీసి అలా చేస్తే అంటే ఇది నిజంగా జరుగుతున్న తర్వాత విషయం. జరుగుతున్నాయండి. ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. డెఫినెట్లీ. ఇక మద్యం మత్తులో కూడా చేసేటటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలా విపరీత ధోరణిగా కాబట్టి ఇబ్బంది ఇక్కడ పెడతారు. కలి పురుషుడు, కలి యుగధర్మం ఒకటి ఉంది. కలి పురుషుడు ఆయన చెప్పాడు, మద్యము మాంసము స్త్రీ భూమి బంగారము బంగారం. వీటన్నిటిలో నా ప్రభావం ఉంటుంది. ఆయనకున్న ఒకే ఒక మంచి లక్షణం బంగారులో పెట్టాడు, అది దేవతాలోకం అయింది. మిగతా అన్ని నెగటివ్ క్వాలిటీస్ మొత్తం మిగతా వాటిలో ఉన్నాయన్నమాట. అప్పుడు ఆయన యొక్క ప్రభావం ఏమవుతుంది, అందరూ వ్యసన పనులు కావాలని కలిపురుషుడు మాస్టర్. ఈ సోషల్ పీరియడ్ సైన్స్ మ్యాథ్స్ అంటూ ఉంటారు కదా, ఆ టీచర్ వస్తారు కదా, ఇప్పుడు కలియుగానికి మాస్టర్ కలిపురుషుడు. ఆయన యొక్క క్వాలిటీ ఏముంది, అవన్నీ ఎక్కువ ప్రజ్వలింపు చేస్తాడు. అవును. దాని ప్రభావం ఏమవుతుంది, ఇప్పుడు మద్యం రేటు తగ్గించాలని ధర్నాలు చేసినప్పుడు ఎప్పుడు చూసారా? చికెన్ రేటు తగ్గించాలని ధర్నాలు చేసి చూసారా? కరువు కాటకాలు వచ్చినప్పుడు తాగడం ఆపడం చూసారా? కరువు కాటకాలు వచ్చినప్పుడు అయితే ఏం చెప్తారంటే, ఉన్నన్నాళ్ళు ఉంటాము, ఏదో తాగిపోదాం. సంతోషంగా ఉండాలి, ఆ. ఎందుకు బాధలు ఉన్నాయనేసి మనం ఎందుకు బాధపడాలి, ఉన్నప్పుడు తాగితే ఇప్పుడు తాగకుండా ఎప్పుడు తాగాలి అంటారు. అమ్మ బాబోయ్. ఉమ్. వాళ్ళకి ఈజీగా ఇన్స్టంట్గా వాళ్ళకు సొల్యూషన్స్ దొరుకుతాయి. దీనికి బానిస అవుతున్నారంటే ఆ, దానికి హానికరమనే బాటల పైన రాస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ 10 రెట్లు పెంచుతారు. అవును. ప్రభుత్వాలు కూడా పూర్తిగా ఆపాలనే పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళ అంటే చేతిలో బోల్డంత ఖజానా దాని నుంచే వస్తుంది. వస్తుంది, వాళ్ళ చేతిలో ఆపే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇది యుగధర్మం ప్రకారం ఏమవుతుంది, ఈ ప్రధాన గ్రహాలు ద్వితీయ పంచమ సప్తమ స్థానాలకు సంబంధించిన గ్రహాలు రాహుకేతు నక్షత్రాల్లో కానీ, అదేవిధంగా 2వ స్థానంలో రాహు ఉండడం. 2వ స్థానం అంటే తినే తిండి, మాట్లాడే మాట్లాడను. 2వ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏమవుతుంది, దానికే ఖర్చు. 2వ స్థానం అంటే పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్, మనకు వచ్చేటువంటి ప్రతిరోజు ఆదాయం చెప్పాను, ప్రతిరోజు ఆదాయం దానికి ఎక్కువ పోవడము, దాన్ని తీసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క మాట విధానం మారిపోవడము, దుర్భాషలాడము,
రాహు అంటే చండాల గ్రహం కదా, అవును, మరి అవును, చండాలంగానే ప్రవర్తించాలి, చండాలంగా డబ్బులు ఖర్చు పెట్టాలా, అవును. ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పరిష్కారము హ్మ్. తీసుకుంటే వాళ్ళ జాతక రీత్యా తీసుకుంటే హ్మ్. వాళ్ళ జాతకంలో ఏ గ్రహము ఏ దేవతను ఆరాధిస్తే కంట్రోల్ అవుతుందని ఒకటి ఉంటుంది. హ్మ్. ఇక్కడ తంత్ర జ్యోతిషంలో గ్రహ ఆరాధన చెప్పం, హ్మ్. గ్రహానికి ఆరాధనే చెప్పం. హ్మ్. నవగ్రహాల ప్రదర్శన చేయండి అని అసలు చెప్పం. హ్మ్. అసలు నవగ్రహం ప్రదర్శన చేస్తే ఇంకా ఏ పని అయ్యే పని కూడా ఆగిపోతుంది. బాబోయ్! హ్మ్. నవగ్రహాల ప్రదర్శన చేయకూడదు అని మేము నమ్ముతాం. మరి గుళ్ళల్లో పెట్టేస్తూ ఉంటారు అందరూ. పెడుతున్నారు హ్మ్. నవగ్రహాలు చుట్టాలనేసి. హ్మ్. అక్కడే అవయోగన గ్రహం ఉంటుంది, హ్మ్. అక్కడే నీచబడిన గ్రహం ఉంటుంది, అక్కడే వక్రించిన గ్రహం ఉంటుంది, ఉంటుంది. అష్టమాధిపతి అక్కడే ఉంటాడు. అవును. వీటన్నిటి కలిపి ఎట్ట చుడతావు? మిక్చర్ పొట్లం, లాజికల్. మిక్చర్ పొట్లం ఎలా చుడతాం? ఓకే. అవయోగం ఉన్నాడు, అవయోగ ప్రదర్శన చేయమని చెప్తున్నారా? హ్మ్. అవయోగను ఆరాధించకూడదని చెప్తున్నాం. హ్మ్. వక్రించిన గ్రహము వక్రించిన ఫలితాన్ని ఇస్తుంది, దానికి ఎలా ప్రదర్శన చేస్తాం? నీచబడిన గ్రహం నీచబడిన గ్రహాన్ని ఆరాధిస్తామా? కాబట్టి తత్సంబంధమైన దేవతలను వీళ్ళు ఎంప్లాయీస్ మాత్రమే. మనం వెళ్తున్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి, పరదేవత దగ్గరికి, అప్పుడేమవుతుంది, గ్రహం పనిచేస్తుందా? కాబట్టి మేము గ్రహ ఆరాధన చెప్పము, హ్మ్. గ్రహ పరిహారం చెప్తాం దేవత దగ్గరికి వెళ్ళమని. హ్మ్. ఆ ఆలయానికి ఎప్పుడు వెళ్ళాలి, ఏ నక్షత్రంలో వెళ్ళాలి, ఏ పాదంలో వెళ్ళాలి, ఎలా ప్రార్థించాలి, హ్మ్. అనేది వాళ్ళ జాతకాన్ని ఫార్మాలిటీస్ పరిశీలించి చెప్తారు ఫార్మాలిటీ ఖచ్చితంగా. చేస్తాం. అలా కాకుండా వాళ్ళకి వాళ్ళు చేసుకునే గృహిణులు చేసుకునే విధంగా వాళ్ళ భర్తలు మారి జీవితాలు కొంచెం ప్రశాంతవంతంగా ఉండటం కోసం చెప్పేటటువంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆడ భర్త కారకుడు కుజుడు, హ్మ్. కుజుడిని చూడాలి. కుజుడు 0 డిగ్రీస్లో ఉంటే భర్త నుంచి 0. ప్రేమాభిమానాలు, ఆదరణలు, హ్మ్. అభిమానాలు రావు. తర్వాత భర్త కారకుడు అయిన అదే భర్త స్థానము ఏ తులారాశో కుంభరాశో అవి ఉన్నప్పుడు ఆ స్థానాధిపతి చూస్తాం. ఆ స్థానంలో నుంచి ఇంకొక సంబంధం లేనటువంటి వ్యయాధిపతి వచ్చి కూర్చుంటాడు. హ్మ్. ఇది ఒక నెట్వర్క్ లాగా అల్లుకుంటుంది. ఏదో హ్మ్. గ్రహం ఎక్కడ ఉంటుందో తెలియదు. అక్కడ నక్షత్రాలు ఉంటాయి. హ్మ్. అది యోగి నక్షత్రమా, అవయోగి నక్షత్రమా, అది కూడా అష్టమాధిపతి చూసుకోవాలి. నక్షత్రమా, అవును. వ్యయాధిపతి నక్షత్రమా. వ్యయాధిపతి అయితే ఖర్చులు పెడతాం, వచ్చిన డబ్బు అంతా ఖర్చులు అవుతుంది, ఇంటికే వ్యాధులు ఖర్చు పెడుతుంటారు కొంతమంది. కొంతమంది 6వ స్థానాధిపతి ఉంటుంది. ఆడొచ్చి అది కూడా శత్రురోగ రుణ స్థానమే కదా! దానికి సంబంధించి పోతా ఉంటుంది. ఈ పరిశీలన కోసమే మేము ఫీజు తీసుకునేది తప్పితే హ్మ్. అందరికి ఈక్వల్‌గా ఎట్టి పరిస్థితిలో రాదు. రైట్. ఏ జాతకానికి ఆ జాతకం సెపరేట్. సెపరేట్. కాబట్టి ఆడ భర్త కారకుడిని, భర్త స్థానాధిపతిని అక్కడ స్థానానికి చూస్తున్నటువంటి ఇతర గ్రహాలను సమ్మిళితం చేస్తే అప్పుడు ప్రిస్క్రైబ్ అవుతుంది వాళ్ళకి హ్మ్. పరిహారం. ఎగ్జాక్ట్‌గా మందు అప్పుడు దొరుకుతుంది. అప్పుడు దొరుకుతుంది. కానీ జనరల్‌గా చేసుకునే రెమెడీస్ ఏం లేవా? జనరల్‌గా చేసుకునే రెమెడీస్ అన్నప్పుడు ఇప్పుడు భర్త కారకుడు కుజుడు. హ్మ్. కుజుడికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత నరసింహస్వామి. నరసింహస్వామిని ఆరాధించమని చెప్పేస్తారు. లేదంటే ప్రత్యంగిరాదేవిని ఉగ్రదేవతలను ఆరాధిస్తే కుజుడు కంట్రోల్ అవుతుందని చెప్తారు. కానీ కుజుడు భర్త కారకుడైనంత గాని కుజుడు అవయోగిగా ఉంటాడు. అవయోగ సంబంధించిన ఆలయానికి ఎలా పంపించి ఎలా జనరల్‌గా చెప్పేస్తాము? హ్మ్. చెప్పడానికి లేదు. చెప్పకూడదు. ఇంకా వాళ్ళ కష్టాలు మనం పెంచినట్టు అవుతుంది. హ్మ్. కుజుడు ఇంకొక మధుర మీనాక్షి ఆలయానికి వెళ్తే సెట్ అవుతుందనేది మాకొస్తుంది. మధుర మీనాక్షి ఆలయానికి ఎందుకు? మధుర మీనాక్షి ఆలయంలో మీనాక్షి సుందరేశ్వరులు పెండ్లి కొడుకు, పెండ్లి కూతురుగా ఉన్నారక్కడ. అవును. దంపతులుగా ఉన్నారు. అవును. ఇక్కడ భర్త కారకుడు. అక్కడికెళ్ళమంటాం. ఏ నక్షత్రం రోజు వెళ్ళాలో అక్కడొస్తుంది. హ్మ్. అమ్మ నా భర్త నాకు సక్రమైన దారిలోకొస్తే ఆయనతో పాటు మేమొస్తాము మీ వస్తాం. ఆలయానికి. దండం పెట్టుకో. మీనాక్షి జనరల్‌గా కూడా మరి దండం పెట్టుకోవచ్చా మధుర మీనాక్షికి? బుధుడు అవయోగ్యం ఉన్నప్పుడు ఆ ఆలయానికి వెళ్ళకూడదు. హ్మ్. మళ్ళీ ఇదోటుంది. ఆబ్వియస్‌గా. ప్రతిదానికి ఒక రిలేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది. గదా! హ్మ్. ఆలయాల్లో శక్తి వస్తానే ఉంటుంది. హ్మ్. మనకు ఆలయం అవయోగత్వాన్ని ఇస్తున్నప్పుడు ఆ శక్తి అవయోగంగా మారిపోతుంది. హ్మ్. కాబట్టి ఆలయ పరిహారం చాలా శక్తివంతమైనది. హ్మ్. యంత్ర నిర్మితము యంత్రాలు పవిత్రమైన వస్తువుల కింద ఉంటాయి. మన దేహం కూడా యంత్రాలే. హార్టు, కన్ను అన్ని యంత్రాలే. అవును. యంత్ర నిర్మితం మన దేహంతో యంత్ర స్థాపనతో ఉన్న ఆలయాల్లో మనం ప్రదర్శన చేయడం వల్ల మన నెగెటివ్స్ బర్న్ అయ్యి పాజిటివ్స్ పెరుగుతాయి. హ్మ్. రైట్. అప్పుడు ఆలయ పరిహారం ఎవరికి ఏ ఆలయము? హ్మ్. 1,00,000 ఆలయాలున్నాయి. 1,00,000 ఆలయాలున్నాయి తమిళనాడులో. కాబట్టి మనకు ఎవరి జాతకరీత్యా ఏముందో అదే. ఒక 6, 7 వస్తాయి. వీటిని ఎప్పుడెలా చెప్తాం. అప్పుడు వెళ్తే చాలు. హ్మ్. కాబట్టి ఇప్పుడు అందరికి ఈక్వల్‌గా ఇప్పుడు కుజుడు అంటే భర్తకారకుడు. ఆయనకి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి అని చెప్పి ఆరాధించకూడదు. హ్మ్. మాకు పరిశీలన వస్తుంది. ఇక వీళ్ళకి అనుమతి లేదు. మధుర మీనాక్షికుంది. లేదు విజయవాడ కనకదుర్గమ్మకుంది అని మాకొస్తుంది. అప్పుడు చెప్తాం. రైట్. అలా చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది కొంచెం విపరీత సమస్య కాబట్టి. అవును. అంతేనండి? అంతే. రైట్. హ్మ్. ఈ విధంగా వాళ్ళకు ఆ జాతకం చేతికొస్తే సరైన ఫార్మాట్ మేము సూచించేస్తాం. ఖచ్చితంగా తెలుస్తుంది. రైట్. మరి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలి అనుకుంటే ఖచ్చితంగా పరిశీలన అవసరము అని చెప్తున్నారు. ఖచ్చితంగా. రైట్. రైట్. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్తే. ధన్యవాదాలు.